like we are very happy to be and part of this like Holi celebrations. So happy Holi all first of all. Thanks a lot for coming. And I see the highest crowd now. Like before the therapist can like I'm seeing many numbers here. So like this is all for you and మీ పిల్లల కోసం ఏదైనా సరే. So like in the group therapy today, so we have went with first oromotor activity anamata. So దాంట్లో we have gone with the so whoever are not willing to sit, you can send him inside. They'll at least play. Kids. Please send them inside. Chairs are empty now. This, ma'am, you can fill this. కూర్చుంటారా anyone? మా ఇక్కడ కూర్చోండి అమ్మ ఇక్కడ కూర్చోండి పర్లే కూర్చోండి అమ్మా ఖాళీ ఉంది కదా Okay, in today's group therapy, first we have this oromotor activity anamata. So దాంట్లో మనకి ఏంటంటే strengthening of jaw, lips. Oromotor అంటే ఏంటంటే like the things which will come to help అంటే articulators anamata. Articulators are mainly jaw, lips, tongue, like puff cheeks. So ఇవన్నీ మనకి strengthening ఉంటేనే child can able to speak more. Okay, దానికి ఆర్డర్ లో strengthening కావాలనుకుంటే first we have went with blowing. Blowing activity is one of the best activity which can given to kids. ఎందుకంటే they'll enjoy to see. అంటే ఏదైనా objects కానీ paper placing or something ఊపితే they will feel little bit happy ఎందుకంటే like visually they can see and the response will be immediately. Okay, and also every activity whatever you are doing, so it will be like very much interesting for them blowing లో వస్తే and make them encourage whatever activity you are doing, reinforce them positive way, like giving up like high five, clap or like high 10, low 10 ఏదైనా సరే make them to encourage so that they will feel activity like encouraging for the doing of next time. Okay na, so encouragement is must and sure. And దాని తర్వాత ఎనీ డౌట్స్ ఉన్నాయా మ్యామ్? ఇంకా ఓరోమోటర్ లో ఏమైనా కావాలా అంటే ఓరోమోటర్ ఎక్సర్సైజెస్ which will help the child more. You have? Okay. Next activity was like sorting of things. And like we have different objects like animals, fruits, vegetables unde 3 categories unde. So దాంట్లో ఏంటంటే కలర్స్ కూడా ఉండే. సో దాంట్లో ఏంటంటే like we have segregated అంటే అక్కడ మొత్తం మిక్స్ చేసేసాం అనమాట. We made the child to take them and అక్కడ నుంచి like animal తీసుకుంటే like suppose tiger తీసుకుంటే they have picked up the tiger. సో అట్లా ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ ఉన్నా సరే like child has to pick. ఎందుకంటే లైక్ మన థెరపీలో చెప్పేటప్పుడు ఇంపార్టెంట్ కాదు. సో అన్ని యానిమల్స్ ఉన్న ఫ్రూట్స్ ఉన్న వెజిటబుల్స్ ఉన్నా సరే దే హ్యావ్ టు సాగ్రిగేట్ అండ్ దే హ్యావ్ టు సపరేట్ తీసుకొని ఇస్తేనే మనకి ఏంటంటే లైక్ అన్ని ఉన్నా సరే గుర్తుపడతారు. అప్పుడు జనరలైజేషన్ వస్తుంది బాబుకి. ఓకేనా? సో ఎంతమంది ఉన్నా సరే లైక్ అన్న ఎక్కడ ఉన్నాడంటే దే విల్ పాయింట్ అవుట్ కదా. సో దట్ థింగ్ విల్ కమ్. జనరలైజేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు కిడ్స్. అప్పుడు ఏంటంటే విల్ నో ద రిజల్ట్స్. ఓకే, రియల్లీ ఈస్ లెర్నింగ్ ఆర్ లైక్ ఉట్టి థెరపీలో అట్లనే కండిషనింగ్ అయిందా లేకపోతే అదర్ పార్ట్స్ కూడా వస్తున్నాయి అని చెప్పి. ఓకేనా? సో నెక్స్ట్ యాక్టివిటీ వాజ్ లైక్ గోయింగ్ అప్ విత్ రైమ్స్ అండ్ ఇమిటేషన్స్. సో చిల్డ్రన్స్ కి రైమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి దే విల్ ఎంజాయ్ అండ్ ఇమిటేషన్ ఆఫ్ రైమ్స్ విత్ గెస్టర్స్ అండ్ వర్బల్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఫర్ రైమ్స్. ఎందుకంటే పిల్లలకి ఆల్రెడీ దే లైక్ మ్యూజిక్. సో నార్మల్ గా కూర్చున్నా సరే సాడ్ ఉన్నా సరే ఒక మ్యూజిక్ రాగానే దే కమ్ అప్ వచ్చి ఎంజాయ్ చేస్తారు ఆడడం కానీ అది. సో రైమ్స్ అంటే ఇట్ కెన్ బి మీనింగ్ఫుల్. సో రోలీ రోలీ రైమ్ తీసుకోండి ఎగ్జాంపుల్. ఇన్ దట్ రోలీ రోలీ రైమ్, సో రోలీ పోలీ ఇట్ ఇస్ లైక్ అప్ అప్ అప్. సో డైరెక్షన్ కమాండ్స్ కూడా ఫాలో చేయొచ్చు. అప్ అనగానే లైక్ పైన లుక్ అప్ అంటే తెలిసి. సో డైరెక్షన్ వైజ్ గా సో అప్ డౌన్, ముందుకి వెనకకి, అవుట్ ఇన్. సో దే విల్ గెట్ టు నో. ఓకే, రైమ్స్ ఆర్ నాట్ ఓన్లీ ద నార్మల్ థింగ్స్, దాంట్లో కూడా వర్డ్స్ వొకాబులరీ విల్ గెట్ కవర్డ్ ఎ లాట్. ఓకేనా? అప్ అన్నప్పుడు లైక్ పైనకి కిందికి డైరెక్షన్ వైజ్ గా కూడా ఇట్ కెన్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద చైల్డ్. అండ్ సేమ్ థింగ్ అప్పుడు మనం ఎట్లా యూజ్ చేసుకోవాలంటే అప్ డౌన్ తెలుసు కాబట్టి వాట్ ఈస్ దేర్ అప్ లైక్ ఫ్యాన్. సో వెర్ ఇస్ అ ఫ్యాన్? ఇట్స్ అప్. సో అట్లా డౌన్ కింద ఏముంది అంటే లైక్ వీ కెన్ షో దెమ్ ద టైల్స్ ఆర్ దేర్. లేకపోతే ఆబ్జెక్ట్ ఏమైనా ఉంటే కింద డౌన్. సో అవుట్ అండ్ ఇన్, మేక్ దెమ్ టు చైల్డ్ అవుట్ ఆఫ్ ద డోర్ అండ్ మేక్ దెమ్ టు ఇన్. సో ఇట్ విల్ బి లైక్ హెల్ప్ఫుల్. So these were the 3 activities which had been planned in the speech therapy activity. So దీంట్లో నుంచి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంట్లో ఎలా చేయించాలి అని చెప్పి? యూ కెన్ మేక్ ఆ కిడ్నీ లోపల కూర్చోవచ్చు. మేక్ దెమ్ టు సిట్. విల్ మేక్ హిమ్ సిట్ ఇన్సైడ్. మేడం ఏమైనా డౌట్స్ ఉన్నాయి? 3 యాక్టివిటీస్ చేపిస్తున్నాం. అర్థమైంది కదా? ఫస్ట్ యాక్టివిటీ ఏంటి? బ్లోయింగ్. ఓకే, అందరూ లైన్ లోనే ఉన్నారు అయితే. హ్యాపీ హ్యాపీ. డాట్ క్లియర్. సెకండ్ యాక్టివిటీ సూపర్. థర్డ్ వన్ రైమ్స్ అండ్ గెస్టర్స్. సో 3 ఆర్ లైక్ బేసిక్స్ అనమాట. కిడ్నీ 3 యాక్టివిటీలు ఇచ్చేసి లైక్ ఎంతసేపు అయినా చేయించవచ్చు. ఓకే, అదే టైంలో మనకు అటెన్షన్, ఐ కాంటాక్ట్ విల్ ఆల్సో గెట్ ఇంప్రూవ్. సిట్టింగ్ టాలరెన్స్ విల్ ఆల్సో గెట్ ఇంప్రూవ్డ్ అనమాట. సో ఎనీ అదర్ డౌట్స్ అంటే ఇవి ఎట్లా ప్రాక్టీస్ చేయించాలి ఏంటి అని చెప్తే విల్ స్టార్ట్ లిటిల్ బిట్ డీప్.
మేడం ఓరోమోటర్ ఎక్సర్సైజెస్ ఏం లేదు. సో చైల్డ్ కి రానంత వరకు వీ హ్యావ్ టు మేక్ దెమ్ సిట్ ఫ్రంట్ 1-on-1 చూపించి లైక్ వీ హ్యావ్ టు డూ అండ్ మేక్ దెమ్ టు డూ. Yeah. That we do it for Nandini, massaging of cheeks. We do inside and outside. We do that is motor exercises. Yeah. Yeah. సో బాబు ఏజ్ బట్టి ఉంటుంది మేడం, ఎందుకంటే లైక్ 6 లైక్ ట్విస్టర్స్ అనమాట అవన్నీ. సో దాంట్లో ఏంటంటే ఏజ్ బట్టి ఉంటాయి. స్పీచ్ బనానా మనకు ఉంటుంది, మీరు వెళ్ళాక లైక్ ఇంటికి వెళ్ళి చూడొచ్చు. సో ఏ ఏజ్ లో ఏ సౌండ్ అచీవ్ అవుతుంది అని చెప్పి దాంట్లో ఉంటుంది డీటెయిల్ గా. సో 0 to 3 years వరకు మాక్సిమం వర్డ్స్ కవర్ అవుతాయి. సో ట్విస్టెడ్ సౌండ్స్ ఏదైతే ఉంటాయి ఆర్ సో లిటిల్ బిట్ పొజిషనింగ్ తెలియని వర్డ్స్ అయితే లైక్ ఇట్ విల్ బి డిఫికల్ట్. అండ్ మనకి ఎట్లయినా విజువల్ గా చూపిస్తాం కాబట్టి దే విల్ బి లైక్ సేయింగ్ ఇట్ మోర్. ఓకేనా. సో ఒక వర్డ్ ఇండివిజువల్ గా రా పలికినా కానీ సరే వర్డ్ చెప్పేటప్పుడు ఇట్ విల్ బి లైక్ డౌన్ అప్ అండ్ డౌన్ అవుతుంది. సో కొన్ని వర్డ్స్ ఏజ్ పరంగా అవి ఇంక్రీజ్ అవుతాయి గ్రాడ్యువల్లీ, నథింగ్ టు వరీ. ఇఫ్ ద కిడ్స్ ఆర్ లైక్ బిలో 3 years or 2.5 2 It's going to be on that one. Yeah. In placement of money. So we will be telling you about that. So how it will be used in therapy, like how can we correct it. So you can ask your questions after the presentation. Okay? అండ్ ఇంకా మేడం ఈ 3 యాక్టివిటీస్ లో ఏమైనా డౌట్స్? ఓరోమోటార్ వచ్చేసి అర్థమైంది కదా. సో మీకు దాని నుంచి ఇంకా డీటెయిల్ ఏమైనా కావాలా? లైక్ కొంచెం మాస్ తీస్తే నాకు కూడా కొంచెం పెట్టట్లేదా, మడత పెట్టట్లేదా మ్యామ్? లేకపోతే ఓకే, దర్ ఇస్ వన్ మోర్ యాక్టివిటీ కాల్డ్ ట్యాపింగ్ ఆఫ్ టంగ్. సో ట్యాపింగ్ ఆఫ్ టంగ్ ఏంటంటే లైక్ మేక్ దెమ్ టు డూ స్ట్రెంథనింగ్. దీనివల్ల ఇట్ విల్ బి లైక్ మోర్ యూ కెన్ గో ఇట్ ట అండ్ రీమిక్స్ చేయించండి ట. దానివల్ల టంగ్ స్ట్రెంథనింగ్ చాలా పెరుగుతుంది అండ్ దే విల్ ఎంజాయ్. సౌండ్ వస్తుంది కాబట్టి లిటరల్లీ దే విల్ గెట్ విత్ దట్ ఇట్ విల్ గెట్ క్యూర్. ఎనీ అదర్ థింగ్స్ యూ వాంటెడ్ టు నో మోర్? సో ఓరోమోటార్ స్ట్రెంథనింగ్ అయిపోయింది కదా. ఇంకా లైక్ సెకండ్ యాక్టివిటీ యూ కెన్ సార్టింగ్ ఆఫ్ థింగ్స్. ఎనీ డౌట్స్? సార్టింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అన్నీ వేసేస్తాం, పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఎట్లా సార్ అని అడిగితే సో ఫస్ట్ పిల్లాడికి నచ్చినవి తీసుకోండి. సో లైక్ इसके ऊपर डिपेंड होता है मैम. क्या बोले तो लाइक चाइल्ड का एज भी है. लर्निंग एज इज फ्रॉम लाइक क्रिटिकल एज इज फ्रॉम 0 to 3. 3 to 7 is like learning age. So if at all he crosses more than 7, it is like little bit lag because learning age is already gone. So he'll be like taking time to improve the speech. Yeah. 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 So yeah ma'am. First ఎట్లా ఉంటుందంటే లైక్ మనం థెరపీ తీసుకున్నప్పుడు బాబు కొన్నిసార్లు రెస్పాండ్ అవుతాడు అవ్వడు. సో ఫస్ట్ 0 ఉంటుంది. సెకండ్ మనం థెరపీ స్టార్ట్ చేశాక చెప్పడు, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి అలవాటు లేదు కాబట్టి మధ్యలో అలవాటు చేస్తాం. సో కొన్నిసార్లు రెస్పాన్సెస్ వస్తాయి, కొన్నిసార్లు రావు. థెరపీలో కూడా నా కిడ్స్ కూడా చాలా మంది లైక్ కొన్నిసార్లు చెప్తున్నాడు మేము సార్ మీతో చెప్తున్నాడు నాతో చెప్పట్లేదు అంటారు. సో అప్పుడే అలవాటు చేస్తాం కాబట్టి ద చైల్డ్ ఈస్ గెటింగ్ కండిషన్ అర్థం అవుతుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇట్ ఈస్ లైక్ 50-50 అండ్ దేర్ ఆర్ 3 stages. నార్మల్గా చెప్తే ఎక్స్ప్లెనేషన్ ఒక ఎగ్జాంపుల్ కి వాకింగ్, జాగింగ్, రన్నింగ్. సో ఫస్ట్ బాబు వాక్ చేస్తాడు, మళ్ళీ జాగ్ చేస్తాడు, తర్వాత రన్ చేస్తాడు. డైరెక్ట్ రన్నింగ్ ఇంట్రడ్యూస్ చేసినా సరే హీల్ గో లిటిల్ బిట్ ట్రై ఫర్ వాక్. సో సేమ్ థింగ్ ఇన్ దిస్. సో బాబు డైరెక్ట్ వర్డ్స్ చెప్పినా కానీ సరే సౌండ్ చెప్పకపోతే ఏం కంగారు లేదు, ఇట్ విల్ టేక్ లిటిల్ బిట్ టైం. సో మళ్ళీ గ్రాడ్యువల్ గా 1 2 3 గానే సీక్వెన్స్ కి వెళ్తాం. 1 5 10 వెళ్ళలేం కదా. సో దట్ థింగ్. అండ్ ఏంటంటే 50-50 రిజల్ట్స్ ఉంటాయి ఆ టైంలో. సో మళ్ళీ చెప్తాడు దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ అగైన్ స్పీచ్, నథింగ్ టు వరీ. అండ్ కొంచెం టైం టేకింగ్ అనమాట. అంటే లైక్ షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ రెండు డిసైడ్ అయితే షార్ట్ టర్మ్ గోల్స్ కి కొంచెం ఈక్వల్ వస్తాయి రెస్పాన్సెస్, ఇమీడియట్లీ వస్తాయి. లాంగ్ టర్మ్ గోల్ కి అయితే కొంచెం కష్టం. సో లాంగ్ టర్మ్ గోల్ సెంటెన్స్ పెట్టుకుంటే, షార్ట్ టర్మ్ గోల్ వర్డ్ పెట్టుకుంటే సో మనం ఏమైతే సెంటెన్స్ ఉంటుంది బట్ వర్డ్ చెప్పేది చెప్తాడు బాబు. సో కమ్యూనికేషన్ లో వర్డ్ చెప్తుండే షార్ట్ టర్మ్ అంటే లైక్ లాంగ్ టర్మ్ గోల్ కి హెల్పింగ్ ఫర్ సెంటెన్స్. అండ్ యాక్టివిటీస్ చేపిస్తప్పుడు మోస్ట్లీ సౌండ్స్ ఉంటే ఇఫ్ అట్ ఆల్ యువర్ ఎయిమ్ ఇస్ లైక్ సెంటెన్స్ సో దెన్ యూ కెన్ గో ఫర్ ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ అటెన్షన్ ప్లీజ్. ఇంపార్టెంట్ చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్, మీకు చాలా అంటే యూస్ఫుల్ అవుతుంది. అంటే మళ్ళీ నాకు టైం దొరకది, సెషన్స్ ఆర్ కంటిన్యూ, మధ్యలో వచ్చి అడుగుతారు కదా. సో యూ కెన్ క్లియర్ ఆల్ యూర్ డౌట్స్. 1 hour తీసుకుందాం, ఐ గివ్ 1 hour ఫర్ యూ ఆల్. ఓకేనా. సో బేసిక్స్ ఏం ఉన్నా సరే, చిన్నవి ఉన్నా సరే, ఏజ్ వైజ్ కానీ ఏ డెవలప్మెంటల్ స్పీచ్ మీకు ఎనీ డౌట్స్ యూ హ్యావ్ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే. సో లైక్ బాబుకి అన్నారు కదా, సో మన టార్గెట్ సెంటెన్స్ అనుకోండి, వర్డ్ ప్రాక్టీస్ చేస్తాం షార్ట్ టర్మ్ గోల్లో అండ్ సెంటెన్స్ అచీవ్ కావడానికి. సో బాబు అప్పుడు ఏంటంటే సెంటెన్స్ చెప్పొచ్చు, ఫ్రేజ్ చెప్పొచ్చు. ఫ్రేజ్ కాంబినేషన్ ఆఫ్ 2 words, అమ్మ ఈ. సో సౌండ్ అండ్ వర్డ్, సో దట్ క్యాన్ బి దేర్. సో మన టార్గెట్ సెంటెన్స్ ఉంటే ఇట్ క్యాన్ బి సేయింగ్ వర్డ్ ఆర్ ఫ్రేజ్. సో ఈ రెండు వస్తే ఈజ్ అచీవింగ్ ఫర్ దట్. సో దాంతోపాటు మనం ఏం చేయాలంటే లైక్ చెప్పించడమే కాదు, స్పీచ్ అనేది ఒకటి నాట్ ఓన్లీ ఎక్స్ప్రెషన్, స్పీచ్ ఇస్ ఎక్స్ప్రెషన్, ఐడెంటిఫికేషన్, కాంప్రిహెన్షన్. 3 బాబు అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, చెప్పాలి కదా. సో మనం అది ఏం చేయాలి అంటే ఇంట్లో మాకు చెప్పట్లేదు సార్ అంటే ఎందుకు చెప్పట్లేదు చెప్తాడు. యాక్టివిటీస్ కూడా చేయించండి. అంటే వాటర్ చెప్తున్నాం, ఇక్కడ వాటర్ చెప్తున్నాడు, బాబు వాటర్ తీసుకుని రా, మేక్ హిమ్ టు డూ దట్ యాక్టివిటీ. సో అప్పుడు ఏంటంటే వాటర్ తీసుకో, బాబు వాటర్ తీసుకుని రా, 3 words కవర్ అవుతున్నాయి. సో వీఆర్ ఎయిమింగ్ ఇట్ ఫర్ సెంటెన్స్.
సిమ్యులేషన్ కూడా మనకి సెంటెన్స్ పరంగానే ఇస్తున్నాం కాబట్టి సెంటెన్స్ కి ఏం చేస్తారు పిల్లలు. సో స్పీచ్ అనేది జస్ట్ చెప్పింది చెప్పడం కాదు, ఇమిటేటింగ్ ద వర్డ్ అండ్ మేకింగ్ ద చైల్డ్ టు అండర్స్టాండ్ అండ్ ఇమిటేటింగ్ కాదు. స్పీచ్ ఇస్ నాట్ ఎ రిపిటేషన్, ఇట్ ఈస్ లైక్ అండర్స్టాండింగ్, కాంప్రిహెండింగ్ అండ్ దెన్ ఎక్స్ప్రెసింగ్. ఓకేనా? సో ఇట్ ఈస్ లైక్ దట్ యూస్ఫుల్. ఇంట్లో చేసేటప్పుడు కూడా పిల్లలకి మేక్ దెమ్ టు డూ యాక్టివిటీ వైజ్. సో చెప్పిన వర్డ్స్ ఏదైతే ఉంటాయో గోల్ తీసుకుంటారు కదా, ఫ్రూట్స్ నేర్పిస్తే సాగ్రిగేట్ ఫ్రూట్స్. ఇప్పుడు మనం చేపిస్తాం కదా యాక్టివిటీ, సెకండ్ యాక్టివిటీ ఫ్రూట్స్ పెట్టేసి నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ మేక్ దెమ్ టు పిక్. యాపిల్ తీసుకోపో, సో యాపిల్ తీసుకున్నాను. సో అర్థం కాకపోతే 2-3 సార్లు మనం చేపియాలి ఫస్ట్, ఎందుకంటే కాన్సెప్ట్ అర్థం కానంత వరకు పిల్లలకి అంతా కొత్త, నాకు కూడా కొత్త, ఒక దాని గురించి తెలియనప్పుడు కొత్తనే ఉంటుంది. సో మేక్ దెమ్ టు ఇంట్రడ్యూస్ మోర్ యాక్టివిటీస్ చేపించి దాంట్లో ఇన్వాల్వ్ చేయించి నెంబర్ ఆఫ్ టైమ్స్ చేపిస్తే వస్తుంది కదా. మేము కూడా స్పీచ్ థెరపీ తీసుకున్నప్పుడు 1 టైంకి ఎవరు సౌండ్ చేయరు. సో నెంబర్ ఆఫ్ అటెంప్ట్ చేస్తేనే లైక్ అప్పుడు వస్తుంది. సో సేమ్ ప్రాక్టీస్ షుడ్ బి నీడ్. అండ్ థెరపీ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. అండ్ మిగతా థెరపీస్ కన్నా స్పీచ్ మోస్ట్ ద పీపుల్ ఆఫ్ కన్సర్న్ కదా. పేరెంట్స్ కూడా సరే అన్ని మంచిగా చేస్తున్నాను, మాటలు చెప్పట్లేదు అంటారు కదా. సో మాటలు చెప్పట్లేదు అంటే 50% మేము ఇస్తే 50% మీరు ఇవ్వాలి కంపల్సరీ. ఓకే, దట్ విల్ బికమ్ 100 అండ్ చైల్డ్ విల్ స్కోర్ 100 కదా. సో 50 ఇచ్చి 50 ఇవ్వకపోయినా సరే ఎవ్రీ డే ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎవ్రీ క్రూషియల్ డే మీరు ఇక్కడికి వచ్చినారు, డబ్బులు కడుతున్నారు అంటే దానికి ఫలితం కావాలి అనుకుంటే లైక్ యూ షుడ్ ఆల్సో గెట్ ప్రాక్టీస్. ఎందుకంటే లైక్ ఎవ్రీవన్ ఈస్ ఎర్నింగ్ మనీ, ఎవ్రీవన్ ఈస్ కీపింగ్ అప్ చైల్డ్ యాజ్ టార్గెట్ కదా. సో మేక్ ష్యూర్ యూఆర్ నాట్ వేస్టింగ్ ఈచ్ డే. ఒక్క రోజు కూడా వేస్ట్ చేయకుండా మేక్ ఇట్ పాసిబుల్. ఒక 1 వీక్ చేయండి, అట్లా యూ విల్ ఫైండ్ ద సేమ్ చేంజ్. అంటే మీరే చెప్తారు వచ్చి లైక్ దిస్ ఇస్ థింగ్ హ్యాపెండ్ మ్యామ్, వీఆర్ వెరీ హ్యాపీ అని చెప్పి ఫీడ్బ్యాక్ ఇస్తారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ లైట్ తీసుకోవద్దు, కంటిన్యూ అట్లా. ఒక సెంటెన్స్ టార్గెట్ పెడితే లాంగ్ టర్మ్ గోల్ ఏది థెరపిస్ట్ని అడగండి, అడిగినాక దాని టార్గెట్ మీరు పెట్టుకుని ఒక 1 నెలలో కష్టపడితే వీల్ అచీవ్ దట్. ఓకేనా? అండ్ ఎనీ అదర్ డౌట్స్ మ్యామ్ మీకు ఇంకేమన్నా? యా, సో ఫాస్ట్ రేట్ ఆఫ్ స్పీచ్ అంటారు దాన్ని, మెల్లగా కూడా చెప్పొచ్చు. యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ హ్యాండ్ కౌంటింగ్. January. He's not having fast rate of speech. Okay. He knows that, so he is very excited to say it. Sometimes he will say like that, and he's having misarticulation. That is misarticulations are there. So it feels like he's talking fast. ఓకే, సో అప్పుడు ఏం చేయాలంటే లైక్ సో కొంచెం ఆపి, సో వెయిటింగ్ టైమ్ ఇస్ నీడెడ్ ఫర్ ఇట్. అప్పుడు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ గో హెల్ప్ ఫర్ అండ్ ఫింగర్స్. జనవరి పాయింటింగ్ చేపించండి, ఫిబ్రవరి, మార్చ్ మెల్లగా చెప్పు. సో అదర్వైజ్ యూ కెన్ గో విత్ పాయింటింగ్, రైటింగ్ చేపించి జనవరి. అప్పుడు ఏంటంటే యూ కెన్ మేక్ ద చైల్డ్ టు అండర్స్టాండ్ అండ్ మేక్ హిమ్ టు సార్ట్. ఎట్లా అంటే జనవరి, ఫిబ్రవరి మంత్స్ రాసుకోండి, ఫిబ్రవరి ఎక్కడ ఉంది, ఫిబ్రవరి అప్పుడు ఆగుతాడు కదా. మనం రెస్పాన్స్ ఇస్తున్నామంటే గుర్తుపట్టాలి కాబట్టి టైం తీసుకుంటాడు. సో యూ కెన్ గో లైక్ usually he leaves fingers and then talks. Okay. Then anything is that also he'll do it. And అంటే ఆయనకి ఒక్కొక్కటే ఓపెన్ చేయించండి, మీరే కూర్చోబెట్టుకోండి. ఒక 3 to 4 times ఇలా స్లోగా ఓపెన్ చేయాలి అని చెప్తే he'll learn. When he do this like fast, you should control his hand first, then he'll start slow. Yeah. రిపీట్ చేయలేదు. యా, సో యూ కెన్ గో విత్ మేక్ యూజ్ ఆఫ్ దట్. అదే చెప్పిన ఇందాక. సో ఆబ్జెక్ట్స్ మనం తీసుకున్నాం కానీ సరే అది ఇంట్లో ఎట్లా అప్లై చేస్తున్నాం. సో లైక్ ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేయాలి. బ్రింగ్ దట్ ఆరెంజ్ కలర్, ఆరెంజ్. సో కలర్స్ కూడా, ఫ్రూట్ కూడా మేకింగ్ టు కవర్. సో మనకు హోల్ వర్డ్ కమ్యూనికేషన్లో ఫ్రూట్ వస్తుంది, కలర్ వస్తుంది. సో ఇంట్లో ఉన్న కలర్స్ని యూజ్ చేసుకోండి. లైక్ ఎనీ అదర్, మనకు సపరేట్ మెటీరియల్ అవసరం లేదు, ఇంట్లో ఉన్నాయి. జస్ట్ టవల్ కూడా ఆరెంజ్ కలర్ ఉందంటే తీసుకోండి. మేకింగ్ టు అండర్స్టాండ్ కలర్ కాన్సెప్ట్ అక్కడ కూడా తీసుకుంటాడు. మేకింగ్ టు పిక్. సో అప్పుడు ఆరెంజ్ ఇచ్చినాక ఒక హై ఫై, క్లాప్. Okay. Yeah, might be he is interested in that. The sequence, okay. Yeah. Many kids will be like they like it, learning it in a sequence. Okay, so they'll keep that in the mind and they like it a lot. So they will say it again and again. So sometimes if it is something that is not in a sequence, they may not try to say. So there is one more therapy technique we can use it. We can put it in a sequence, like for example colors also. We can also make them say it in a sequence. Okay, easily like he learned it A, B, C, D. It's in a sequence, in a rhymes and all. No, that's why it's there in his mind. That's why he's telling it again and again. He likes to say it. That's the thing. So if at all your child is going with alphabets, make him to learn alphabets. Orange spelling because he knows better. He knows, right? So O-R-A-N-G. So combination of words and sounds. He'll get it. Okay. And any other doubts, sir? Speech గురించి చాలా ఉంటాయి కానీ ఎవరు అడగట్లేదు. మేడం అర్థం కాదు. సో దానికి ఏం కావాలంటే లైక్ చెప్పరు అనుకుంటే ఫస్ట్ యాక్టివిటీ నేర్పించండి. లేచిన కాడ నుంచి
గుడ్ మార్నింగ్ స్టార్ట్ చేసి లైక్ అప్పటి నుంచి టైం ఇంట్రొడ్యూస్ చేస్తున్నా. యా అంటే కరెక్ట్గా చెప్పట్లేదు. You can tell her that you ate this at this time. Like that you can tell her. ఓకే స్టార్టింగ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. పొద్దున ఏం తిన్నావు? ఇడ్లీ తిన్నావా, దోశ తిన్నావా? ఆప్షన్ ఇచ్చినప్పుడు కరెక్ట్గా చెప్తుంది. ఓకే సో మేక్ టు అండర్స్టాండ్ ఎట్లా అంటే లైక్ యాక్టివిటీస్ రాపించండి లేదంటే లైక్ మేక్ టు డూ డైలీ యాక్టివిటీ రొటీన్. సో చేపిస్తారు కదా రాసానే చూపించండి. బుక్లో చూసి చెప్పు ఒకటి ఆడిన మార్నింగ్ అంటే జెంట్స్ ఇచ్చి అండ్ అట్లీస్ట్ గివ్ క్లూ ఇచ్చి చెప్తే కొన్ని రోజులకి అలవాటు అవుతుంది అనమాట. అదర్వైజ్ మేక్ టు వెయిట్ ఆలోచించుకొని చెప్పు థింక్ నో రాంగ్ మేక్ టు డూ లైక్. సో అప్పుడు చేపిస్తాం. ఎందుకంటే ఆన్సర్ రాంగ్ చెప్పగానే మనం డిసప్పాయింట్ అయిపోవడం లేదు కాదు ఎందుకు చెప్పట్లేదు ఇరిటేట్ అవ్వడం. నో మేక్ టు సే దిస్ ఇస్ రాంగ్ థింక్ ఇట్ అండ్ సే. కొంచెం టైం ఇవ్వండి యువర్ టైం. సో తనకు కూడా ఏంటంటే లైక్ షీ మైట్ సే చెప్పినాక రీఎన్ఫోర్స్మెంట్ క్లాప్ ట్రై టు సెటిల్ వర్క్. అంటే నేను 11 year కిడ్ని హ్యాండిల్ చేసినప్పుడు లైక్ ఐ హావ్ వెంట్ విత్ దిస్ సో హీ వాస్ లైక్ డూయింగ్ ఇట్. ఇట్ విల్ వర్క్ డెఫినెట్లీ వర్క్ యువర్ టైం అండ్ థింక్ టు సే థింక్ ఆలోచించి చెప్పండి. ఇంకొకటి ఏదన్నా చేసేటప్పుడు ఇమీడియట్ గా రియాక్ట్ కాకుండా కొంచెం డిలే రెస్పాన్స్ లైక్ టైమ్స్ ఉన్నాయి యూజువల్లీ వాడు పక్కన వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఆ టైంకి మాత్రం కామ్ అయిపోయి ఇంకా అందరినీ చూస్తూనే ఉంది. ఇది మా రియాక్షన్ నాకు ఇంటికి వెళ్ళినాక ఉంటుంది. ఇంటికి వెళ్ళాక వాడు ఇంకా పాటలు అవన్నీ హాలిసినేట్ చేసుకుంటూ చేస్తారు. అంటే మనం ఇప్పుడు యాక్టివిటీస్ అన్ని ఇండివిజువల్ చేస్తున్నాం. సో ఇండివిజువల్ క్యాబిన్ అలవాటు చేయగానే ఇమీడియట్లీ చేస్తారు. అందుకే మళ్ళీ మీరే చేపిస్తారు కాబట్టి మీ వెనక సో ఎప్పుడంటే లైక్ జనరలైజేషన్ రావాలి ఇంకా బాగా అంటే అందరితో ఆడుకోవాలని తెలియదు. ఇప్పుడు సోషలైజేషన్ ఇస్ ఇంపార్టెంట్. అందుకే నేను యాక్టివిటీస్ చేపిస్తప్పుడు ఏం చేస్తాను అంటే మదర్ ఫాదర్ బ్రదర్ ఎవరైనా ఉంటే ఆల్ డూ టుగెదర్ అన్ని ఒకటే సార్ లైక్ అప్పుడు ఏంటంటే అందరూ చేస్తారు కాబట్టి యూ గెట్ యూజ్ ఇక్కడ తీసుకురాగానే అడిగి She has to stimulate her. She has to say you ate this. అందరూ కలిసి చేస్తే ఇంట్లో అయినా సరే సో చీరప్ ఎట్లున్నా సరే యాక్టివిటీస్ అయినా సరే బాధ్యతగా మదరే కేర్ చేయాలని లేదు ఫాదర్ కేర్ చేయాలని లేదు. మదర్ ఫాదర్ బోత్ కెన్ కోఆపరేట్ అండ్ మేక్ ది చైల్డ్ ఇంప్రూవ్. ఓకేనా Doing something wrong. అప్పుడు ఎందుకంటే లైక్ యాక్టివిటీ వాళ్ళకి ఏంటంటే అటెన్షన్ కంపల్సరీ. ఎందుకంటే ఈ అందరి పిల్లలకి ఒక బ్యాక్ కిక్ పుష్ కావాలి. సో అప్పుడు చేస్తే అంటే డిపెండ్స్ ఇక అలవాటు అయ్యేంత వరకు లైక్ ఒకసారి అలవాటు అయ్యాక కొంచెం స్ట్రిక్ట్ ఉండడం అండ్ ఒకసారి ఏంటంటే లైక్ లెవెల్స్ కూడా ఒకటేసారి కోపగించుకోవద్దు. సమ్టైమ్స్ యూ హ్యావ్ టు బి యాంగ్రీ సమ్టైమ్స్ యూ హ్యావ్ టు బి గుడ్ విత్ ద సైడ్. వాళ్ళకు కూడా ఎమోషన్స్ తెలియాలి. అన్నిసార్లు యాంగ్రీ ఉన్నా సరే వినడు మొండికి అయిపోయారు అనుకో నా మాట కూడా విన్నారు ఇక. సో సమ్టైమ్స్ యూ షుడ్ బి గుడ్ అండ్ ఒక యాక్టివిటీ ఎంగేజ్ చేసేటప్పుడు ఇన్వాల్వ్ అదర్ చైల్డ్ ఆల్సో. ఇట్ విల్ బి లిటిల్ బిట్ కాంపిటేటివ్. అన్న ఫస్ట్ చేస్తాడు నువ్వు ఫస్ట్ చేస్తావు. సో అట్లా వేసిందే విల్ బి లిటిల్ బిట్ నేను చేస్తాను. నేను కూడా కొత్త పిల్లలు ర్యాండమ్గా తీసుకున్నాను. ఆద్య ఉండే ఇంకా ఎవరు వర్ణిక ఉండే వాళ్ళు ఎప్పుడు కలవలేరు. ఇద్దరికి సోషలైజేషన్ లేదు ఏం లేదు. కూర్చోబెట్టినాక వాళ్ళ కాంపిటేటివ్ తీసుకుంటారు. కలర్స్ సెలెక్షన్ చేయమంటే లైక్ దే హ్యావ్ టేకింగ్ అది తీసుకుంటే ఫస్ట్ వర్ణిక తీసుకుంటే అది చేసేసుకుంటుంది. సో వర్ణిక తీసుకుంటుంది అది తీసుకుంటే అది టేకింగ్. సో లైక్ దట్ టర్న్ టేకింగ్ యాక్టివిటీ కెన్ గో ఇమిడియట్లీ షిఫ్ట్. సో అన్న ఒకసారి తమ్ముడు ఒకసారి మరి ఏంటంటే ఇంకా అసలు ఇంకొకటి ఇవ్వడు మొత్తం వాడే తినేదైనా ఏదైనా ఇంకా మొత్తం గ్రాప్ చేసుకుంటాడు. యా సో కొంచెం లైక్ అదే మ్యామ్ గ్రూప్ యాక్టివిటీ ఎవరైతే ఉన్నారో ఎవరి మాట ఇది ఉన్నారో వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకొని మీరు చేయించండి. అంటే లైక్ యూస్ బీ సపోర్టివ్. ఇది నీది ఇది చెల్లి యా అట్లా చెప్పండి. స్మరణ వన్ టీంలో ఉండండి. చెల్లిని ఒక టీంలో పెట్టండి లేదా ఎవరైనా ఉంటే వాళ్ళని. సో టీమ్ వైజ్ అట్లా ప్లే చేసి లైక్ మెల్లిగా ఇండివిజువల్ చేసాను. సేమ్ గ్రూప్ ఇండివిజువాలిటీ అంతే. యా ఓకే రిపిటేషన్ మోడ్ ఉంది కానీ లైక్ తనంతా తన స్పాంటేనియస్ స్పీచ్ లేదు. సో ఇప్పుడు లైక్ అంటే లైక్ కొంచెం థెరపీకి కూడా టైం పడుతుంది. ఎన్ని మంత్స్ అయిందా వచ్చింది? స్టార్టింగ్లోనే కొంచెం ఆగాల్సి వస్తుంది. అంటే స్టెప్ బై స్టెప్ కాదు కొంచెం టైం పడుతుంది వస్తుంది. అంటే ఎందుకంటే మనకి పిల్లలు నేర్చుకున్నప్పుడు చెప్పేస్తారేమో అని ఉంటుంది. బట్ ఏంటంటే లిటిల్ బిట్ టైం. థెరపీ ఈజ్ ఓన్లీ స్లో ప్రాసెస్. సో కొంచెం టైం తీసుకుని అంటే వీక్లో బాబా చెప్పినట్టే ఇట్ ఇస్ లైక్ వెరీ బిగ్ థింగ్ అచీవ్మెంట్. సో కొంచెం టైం తీసుకుంటే యూ విల్ గెట్ డెఫినెట్లీ ఆల్ ద కిడ్స్ విల్ గెట్ ఎవ్రీథింగ్. కానీ కొంచెం టైట్ థింగ్. ఇంకా ఎనీ అదర్ డౌట్స్ మేడం? సెల్ఫ్ టాక్ ఇస్ గుడ్ ఓన్లీ. అంటే లైక్ నార్మల్ అందరి పిల్లలు కూడా జనరల్ కండిషన్ సెల్ఫ్ టాక్ కంటిన్యూగా మాట్లాడడం వేరే.
సో నార్మల్గా ఏంటంటే పిల్లలు నార్మల్గా టీచర్ ఆట ఆడుకున్నారు, మనం కూడా చిన్నప్పుడు ఆడినప్పుడు నార్మల్గా ఇది తీసుకో, సో వీల్ సెల్ఫ్ టాక్ సమ్ టైమ్స్. ఓకే, సో అన్నిసార్లు బాగుండదు. సో సమ్ టైమ్స్ ఇట్ ఈస్ గుడ్, సమ్ టైమ్స్ ఇస్ బ్యాడ్. లెర్నింగ్ స్టేజ్లో ఇట్ ఈస్ గుడ్ ఓన్లీ. సెల్ఫ్ టాక్ ఇస్ గుడ్. యాక్చువల్లీ అడల్ట్ అయిపోయినా కూడా సెల్ఫ్ టాక్ చేసుకోవచ్చు, అంటే లైక్ మీనింగ్ఫుల్గా ఎవరు బాధ చేసినప్పుడు విల్ బి టాకింగ్ ఇండివిజువల్లీ అండ్ విల్ సార్టింగ్ అదర్ థింగ్స్. సో సెల్ఫ్ టాక్ ఇస్ గుడ్. బట్ చిల్డ్రన్ కేసెస్లో వస్తే ఏంటంటే లైక్ అన్ని టైమ్స్ చెప్పొద్దు. సో ఇది ఆడుకుంటప్పుడు లైక్ రెడ్ బ్లూ అట్లా అనుకుంటే లైక్ ఇట్ ఈస్ గుడ్, బట్ ఆల్ టైమ్ ఇట్ ఈస్ నాట్ గుడ్. ఓకే, ఎక్సెసివ్ నైట్ ఇంక పడుకునే ముందు కొంచెం ఎక్సైట్ అయిపోయి హైపర్ అయిపోయి కొంచెం బాగా నవ్వుకుంటున్నాయి అట్లా అలా కొంచెం ఎక్కువ చేస్తున్నాడు అనిపిస్తుంది. అంటే పొద్దుంతా ఎనర్జీ డ్రైన్ కాలేదు, రాత్రి వరకు వస్తుంది కాబట్టి అంటే సెల్ఫ్ వాడి కంట్రోల్ లో ఉండదు. సో అప్పుడు ఒక యాక్టివిటీ చేయండి మట్టి మంచిది, స్టెప్స్ మీద జంపింగ్ అన్న ఏదైనా యాక్టివిటీ చేసి. లైట్స్ ఆఫ్ అయినాయి కదా, కొంచెం ఎక్సైట్ అవుతాడు. I think it is. He's pushing all the children and beating it. So he's playing with them like that. Maybe he wanted Actually, to play, interact with them. So children have different ways of calling, right? Some people will call with name call. I will start Right. it. Related people like they use mostly gestures calling a person. So Anna తీసుకుంటామంటే first they will do Anna. First tapping thing will do that. So atla might be he wanted to play with him or like he wanted to communicate with him sometime. So atla you want to accompany it. Beating is like they do it naughty ways. How will I start now? Any other? Yeah. Voice loud అంటే this is one of the చాలా మంది పేరెంట్స్ అడిగిన క్వశ్చన్. సో పిల్లలకి కొత్త ఏం ట్రై చేయదు, ఆల్రెడీ నంబర్స్ వచ్చు, ఆల్ఫాబెట్స్ వచ్చు కదా, నంబర్ ఆఫ్ టైమ్స్ గట్టి చెప్పండి. 1 2 3 100 వరకు కౌంట్ చెప్పండి. గట్టి మాట్లాడితే ఐ గివ్ యూ సంథింగ్. రీఇంఫోర్స్ విత్ వాట్ ఆర్ ద ఫేవరెట్ ఫుడ్ ఆర్ ఫ్రూట్ ఏదైనా ఉంటుంది కదా, సో మేక్ హిమ్ టు డూ. డైలీ చెప్పించండి, పొద్దున్న లేచిన కాడ నుంచి గట్టిగా మాట్లాడాలి. స్టార్ట్ ద డే విత్ అంటే వాటర్ తాగిపించి లైక్ కెన్ గో విత్ నార్మల్ ఎక్సర్సైజ్ చేపిస్తారు కదా, ఆ టైంలో నంబర్స్ కానీ ఆల్ఫాబెట్స్ కానీ మేక్ హిమ్ టు డూ లౌడ్. సో లౌడ్నెస్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ పాసిబుల్ ఫోనేషన్ డ్యూరేషన్ అంటారు, లైక్ సెంటరింగ్ ఆఫ్ ద రెస్పిరేటరీ సిస్టమ్ అండ్ ఫోనేటరీ సిస్టమ్ డీప్ తీసుకొని పాసిబుల్. నంబర్స్ అయితే ర్యాండమ్లీ అందరికి వచ్చి కాబట్టి యూ కెన్ గో విత్ నంబర్ యాక్టివిటీ అండ్ ఆల్ఫాబెట్ యాక్టివిటీ. అండ్ రిమెంబర్ హిమ్ ఎవ్రీ టైం. ఏంటంటే చెప్పేటప్పుడు గట్టి మాట్లాడాలి, ఇంకా పుష్ చేయాలి, ఇంకా కంటిన్యూస్లీ పుష్ చేసి దానికి స్ట్రెస్సింగ్ వర్డ్స్ అంటారా. సో కొంచెం లైక్ ఓరోమోటర్ వీక్ ఉన్నప్పుడు లైక్ యూ హ్యావ్ టు మేక్ దిస్ ఓరోమోటర్ స్ట్రెంథనింగ్ ఫస్ట్. సో చెప్పేసినప్పుడు లైక్ ఏ సౌండ్స్ పర్టికులర్ సౌండ్స్ ఏమి ఉన్నాయి. సో హా, ఓకే, హా ఇస్ అంటే ఎయిర్ సౌండ్ అనమాట. ఎయిర్ సౌండ్ ఇట్ ఇస్ లైక్ వన్ ఆఫ్ ద. That's why we said there is a topic we will discuss on it, then you will get the answer first. లిటిల్ బిట్ విల్ స్టార్ట్ Wait a small. Yeah. సో లైక్ ఏంటంటే చిన్న టిప్ చెప్తున్నాను. హా సౌండ్ ఇస్ ఎయిర్ సౌండ్ అనమాట. జస్ట్ ఒక స్టే తీసుకొని మిర్రర్ ఉంటుంది కదా, మిర్రర్ దగ్గర అంటే ఫాగ్ లాగా అది I have suggested all the activities. High arched palate, his having. I have made you understand his anatomy. That's why he's having this problem. Like I have told you the activities that you can do. Mirror technique, thermocol balls, I said papers, he can keep it in his hand and blow it. And have it take some time to come in normal kids also. Few phonemes emerge at like different ages. Okay, till 7 the kids will develop speech sounds. Okay, again it will be divided initial, medial and final. You will never know when the kid is going to develop that speech sound. Let us give them some time. He is already having some problem. He is having high arched palate. Okay, and his velum is not moving properly. Explain what is high Yeah. palate. She knows. Yeah. So because of that only, his tongue is not touching his palate. That's why he's not producing that cha sound. We are giving exercises for it. Soon he will say. Any other doubt? సో మ్యామ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ అదర్ డౌట్స్? ఆల్ క్లియర్? యాపిల్ అంటే కానీ అసలు దేనికి దృష్టి పెట్టి నేర్చుకుందామని ఎన్నిసార్లు చెప్పినా దృష్టి పెట్టేది అర్థం చేసుకోవాలి. ఏదో సౌండ్ బట్టి రిపీట్ చేస్తారు కానీ అది కాన్సన్ట్రేటెడ్గా అసలు నేర్చుకోవాలి. సేమ్ థింగ్ సెంటెన్స్ మేకింగ్ సింపుల్ కమాండ్ ఫాలో చేయించండి. యాపిల్ ఒక ప్లేస్ పెట్టేసి
సో లైక్ ప్రణవ్ యాపిల్ తీసుకుంటా నంబర్ ఆఫ్ టైమ్స్ మేక్ హిమ్ టు డూ. ఇంకా ఆబ్జెక్ట్స్లో అంటే జనరలైజ్ చేసేటప్పుడు వీ కెన్ గో విత్ రియల్ ఆబ్జెక్ట్స్, నార్మల్గా లైక్ టాయ్స్ ఆబ్జెక్ట్స్, లేదంటే పిక్చర్స్, పెగ్ బోర్డ్స్ ఏదైనా యూజ్ చేసి మేక్ హిమ్ టు డిఫరెన్షియేట్ లైక్ దట్. సో అప్పుడు వీ కెన్ బి ఏబుల్ టు అంటే చెప్పడం కాకుండా అర్థమైంది తీసుకొని వస్తారు. సో అన్నిటికీ కాంప్రిహెన్షన్ ఫస్ట్, పిల్లలకు అర్థమవుతూనే చెప్తారు. సో మేక్ దెమ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఫస్ట్. మనం ఏం చెప్తున్నాం, అసలు ఏం జరుగుతుంది. రిపిటేషన్ మోడ్ చేస్తే లైక్ రిపీట్ చేస్తూనే ఉంటారు, అన్నీ చెప్పేస్తారు, కానీ వాళ్ళకి అర్థం కాదు, వేస్ట్. సో ఎప్పుడు మనకి లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ వస్తుంది అంటే లైక్ అది అర్థమయ్యి విని చెప్పేటప్పుడు. సో యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ ఇస్ దట్. సో లైక్ కమ్యూనికేషన్ డెఫినేషన్ కూడా అదే, ఎక్స్చేంజింగ్ ఆఫ్ ఐడియాస్ ఎట్లా ఎక్స్చేంజ్ అవుతాయి అంటే లైక్ వీ విల్ షేర్ ద సెంటెన్సెస్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అదర్ పర్సన్. సో అప్పుడు విల్ గెట్ ద థింగ్స్. ఓకే, ఎనీ అదర్ డౌట్స్ మ్యామ్? Any other doubts? We'll move on with the next thing. Yes? Ready? Yeah. Chaitanya will continue with the help of... So you had many doubts regarding speech. Speech is this, like it is very complex. It's not like that we are talking each other. It's not like that. So for us to communicate, this is what is happening in the brain. Okay. First, I will program what I have to say. Okay. For that, I will code it in my brain. Planning and programming will happen in my brain, and I will speak. Okay, for this to happen, I should get my messages from the brain. Okay, that's how I will execute it. I will speak. So once I speak, the listener will listen to it, and again he will sense it. Okay. What will I do? Okay. It's fine. So when I speak, the person will hear it. Like sensory process will happen. The messages will be sent to the brain. Again, that person will plan what I have to speak. Okay? Again, programming will happen in the brain. That coding will happen. I have to say hi. I have to say like that. Okay? So that coding will happen, and again my articulators will move. Who is giving messages for this thing to happen? Brain. So if there is any problem at the level of brain, will you be able to do that? Yeah. So you will have many doubts, like all these structures and everything is normal. Why my kid is not speaking? What's the problem? Because there is a problem at the level of brain. Some disturbance is happening over there. Is it called CP? No. All conditions are not CP. Okay? I'll tell you that. So this is the thing. That's what happened in speech. Okay? Yeah. So you all will say, please do oromotor massages for my kids. My kid will start speaking. Is that so? No. There are 5 systems under that, which is going to help you to speak. Okay? You have respiratory system, resonatory system, phonatory system, and again articulatory system and nervous system. These things have to work coordinately to produce a normal speech. Okay? So what will happen when you breathe? The puff of air will go inside. So there is a pressure inside, like in the lungs. So the air will come back. So here, the air will go through your vocal folds. Here it is. It will go into that. So gases exchange will happen, and again the gas will come back, and it will go through this. It will come out through this. What will happen at that time? Vibration occurs. So air is coming back to our mouth. We breathe, air is coming back to our mouth. Yeah. Then what is happening? These articulators like lips, teeth, tongue, and everything will move to form a word, to form a sound. For example, if you say something, you say ka, you people say ka, you can then see. Your tongue is moving. Is it touching your palate? Ka, like that. Okay. So who is giving informations? Yeah. So all the muscles should get innervated. It should get informations from the brain for this thing to happen. Okay.
So articulators, I already told you. Today we will be talking a bit about articulators because you always have why my kid is not speaking clearly. Few words my kid it is not producing. There is a fast rate of speech, like something. Clarity is missing, like that you will say. So these all are happening. Maybe the structure is normal, but the placement is wrong. You are keeping positioning is wrong. Okay, to say ba, you have to put your lips together and then open, then only you can say ba. Yeah, right, it's like that only. To produce a nasal sound, and again see, here is what, where is the nose? Here is what is the nose. Okay, so to produce a nasal sound, your oral cavity, that is this one, should get closed, and again this cavity should open. That's how you produce ma. Lot of air released through the nose. Ma, na, nga. Okay, this is what happens in the structure. So if you are able to understand it, like if I produce pa, again my lips are coming together. If I produce cha, this thing is happening. Lot of air release is there through my mouth, air release is there through my nose, like that it happens. So that's how we say oral sounds, nasal sounds and everything. Again, function of brains, information is given by the brain. This is the oral cavity. These are the articulators. Okay, this tongue we have. This is palate, velum. Okay, this is where you are like if it moves, we can produce the oral and nasal sounds. That's what happening over here. Okay, so why are we learning this placement? So there is a technique that we can use in the home also. You can say, if my kid is not producing a word properly, you can ask your kid, hey, place your tongue properly, then you will be able to do this. So through visual cues, through auditory cues, make the kid listen to what he is speaking. You can record what he is speaking and then make him listen. So he will get an auditory feedback through it. So getting an auditory feedback, oh, am I saying it wrong? So I have to correct it. So like that also you can do. Otherwise, you can record your voice and your kid's voice and make them understand that there is a different, like I'm producing something different and you are producing something different. So you can correct it. So you can use visual cues to show the placements in the oral cavity. Auditory you can give, tactile you can give. For example, if you say ka and ga, there is a difference in both the sounds. Ka, there will not be much pressure or vibration over here, but ga, when you produce, if you keep your hand, you can feel it. Make the kid feel it. Yeah, make them feel it. Let them feel what is happening. Ba, there is more vibrations. Like so, you can keep your hand like that and give them feedback and ask them to produce it. And if you're saying ha sound, you can make them feel the air coming out of them. A lot of air is coming. You have to breathe in first, like that. You can tell them. So in front of mirror, you can make the kid sit in front of the mirror and make them practice the words. Okay, for example, you can start with simple phonemes, like whatever your kid is not knowing, like that's what we do in the session. Smaran, wait. We'll first see the mistakes, like where the kid is having problem, which phonemes my kid is not producing. Okay, we'll list it out first, and once slowly we'll start with the placement. Where is the placement? Where you have to keep your tongue? Where you have to place your teeth? Like that we have to tell the kids. Okay, if they are not understanding, go with other modalities, visual modality, auditory, tactile, like that we can go. I mean, it's not always necessary that you have to go with the meaningful words. You can use non-meaningful words also. Okay, baba, dada, like that you can make them. And again, you can make meaningful words, word level, sentence level, concept level, like that you can go and achieve the word, like what is not present in the kid. You come. Meaningless words, and you can go with job and speech అంటే తెలుసు అన్న. అంటే ఏంటంటే సింపుల్ థింగ్, లైక్ బిఫోర్ గోయింగ్ టు లైక్ వర్డ్ అచీవ్మెంట్ సౌండ్స్ వచ్చినాక బాబుకి లల్లా మమ్ము మీనింగ్ ఉందా, దానికి మీనింగ్ లేదు. ఇన్ ఆర్డర్ టు గెట్ ద చైల్డ్ అండర్స్టాండ్, మేక్ హిమ్ టు కాంప్రిహెండ్ మోర్. సో లల్లా మమ్ము పాపా, సో ఆ సౌండ్స్ యూజ్ చేస్తాం అనమాట. దోస్ ఆర్ లైక్ మీనింగ్లెస్ సౌండ్స్. సో ఒక స్టేజ్ అంటే లైక్ వచ్చేటప్పుడు వర్డ్ లెవెల్ అచీవ్ అయ్యేటప్పుడు ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది ఇది. సో దట్ ఫేజ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద చైల్డ్. బ్యాబ్లింగ్ మమ్మ అంటారు కదా, సో మీనింగ్లెస్ సౌండ్స్ కానీ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ద చైల్డ్. సో అందుకే మనం థెరపీ తీసుకున్నప్పుడు కూడా స్టేజ్లో ఫస్ట్ సౌండ్స్ వెళ్తాము, దాని తర్వాత బ్యాబ్లింగ్,
దాని తర్వాత లైక్ వర్డ్స్ వెళ్తాం. ఓకే. So again, environmental manipulation can also be done. So some kids will be like, in my session they will talk, they will do everything properly. If I take him to other therapists or something, they may cry, they may not say, they will miss things. So going and introducing them to the different people will also like, okay, I have to do this, I have to speak like this, I have to speak to the person. So he will generalize it. Whatever he had learned, he has to generalize it. And again through emotions also. When he's having different emotion, again there can be lot of mistakes coming. So at that time also we can give him a good positive reinforcement and correct the things. ఎంతైనా సరే బాబు సొసైటీలోకి వెళ్ళినప్పుడు చెప్పించడమే అది దట్ ఈస్ లైక్ టార్గెటింగ్. సో అది చెప్పలేనప్పుడు లైక్ ఈ స్పైల్ లాగే. సో మేక్ హిమ్ టు డూ ఎవ్రీథింగ్ లైక్ దాట్ ఓన్లీ. ఎప్పుడు స్టార్ట్ చేసినప్పటి నుంచి గ్రూప్ యాక్టివిటీస్ చేస్తే ఇంట్లో టైం ఉన్నప్పుడు లంచ్ లైక్ డిన్నర్ కూర్చున్నప్పుడు ఫ్యామిలీ ఒక 5 minutes యాక్టివిటీ చేసి కూర్చోండి. సో అందుకు ఫ్యామిలీ మెంబర్స్లో అందరూ ఉంటారు కాబట్టి లైక్ ఫాదర్ మదర్ లైక్ చైల్డ్ బ్రదర్ ఎవరు ఉంటే మేక్ హిమ్ టు డూ యాక్టివిటీ. అండ్ సో రోజు మన ఇంట్లోనే అలవాటు చేస్తే హీల్ నాట్ ఫీల్ ఎనీ డిఫరెన్స్. బయటికి వెళ్ళినప్పుడు కొత్తగా అనిపించదు. సో బయటికి తీసుకెళ్ళడానికి కొత్తగా అనిపిస్తుంది, ఎందుకంటే లైక్ ఇవన్నీ మన ఇంట్లో చేయట్లేదు కాబట్టి. ఓకేనా? సో వాట్ ఎవర్ వీఆర్ ప్రాక్టీసింగ్ ఇన్ ద థెరపీ అండ్ ఇండివిజువల్ చేయించినప్పుడు గ్రూప్ కూడా చేయించండి. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఆల్ టైమ్ అవైలబుల్ కదా. సో మన పిల్లల కన్నా ఏమైనా ఎక్కువ ఉందా? ఏం లేదు. సో మేక్ దెమ్ టు డూ లైక్ దాట్. ఓకే, ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్. That's what they are saying. Therapy should not be inside that room. Bring the kid outside, they take him to the shops or make them generalize. Okay, they might have seen only it in the models. Apple, reality, you go and show them fruit stall. There are fruits kept over here. Tell them the colors like that. Let us bring it. Okay, buy it like that. You say, teach the money concept like that. You can tell many things. Okay. One dog. Mike. It's done. कौन सा हाँ कोंडनाल के ना वैसा कुछ भी नहीं है, वैसा कुछ भी नहीं है. उसको थोड़े जने अपन कभी भी हॉस्पिटल में ऐसा लेके गए तो बोलते हैं हमको स्पीच नहीं है तो अंदर वो लोग वैसे प्रेस करते हैं. अपन के दादी और कोई रोल है पर इतना बड़ा होने से कुछ नहीं होगा. I think माने था ना easy talking about macro अपना किया return और Small जीरा अंगुला देता हूँ. दानी उसका मूवमेंट तो है ना, कुछ तो भी लाइक मूवमेंट है ना, नॉर्मली ऐसी है क्या? लाइक कुछ नहीं शेप कुछ डिफरेंट है क्या? कैसा है और मोटा? नहीं है तो वैसे ही बोलते ना अगर थोड़ा बड़ा रहेगा तो उसकी वजह से भी क्या प्रॉब्लम हुआ तो उसकी वजह से भी स्पीच नहीं होगा. हाँ, इट इज लाइक अ स्ट्रक्चरल लिटिल बिट ऑफ स्ट्रक्चरल प्रॉब्लम है. थोड़ा लोगों को जीप भी ज्यादा रहता, उससे स्पीच का कुछ होता नहीं होता. सो there are chances might or might not, but mostly it will not happen. Sound issues will be there. उससे कुछ भी नहीं. maybe sometimes when they say terrible sounds. Madam, tongue movement is system. So tongue is the only organ which will play a major role in speech. కదా. So tongue exercises are very important. You can continue. So అది మనకి ఓటీలో కూడా కావాలంటే you can go with sensory. Yeah. Tongue rotation, tapping of tongue and tongue movements upward. 1, 2, 3, 4 అలా. సో ఇంకోటి లైక్ యూ కెన్ గో లైక్ దిస్ ఆల్సో ఇఫ్ ద కిడ్ ఇస్ కోఆపరేటివ్. హ్యాండ్ మూమెంట్స్ బాగున్నాయి లైక్ యూ కెన్ ఏబుల్ టు సీ అంటే ప్రెస్ ఇట్ హార్డ్ ఇట్ సైడ్ నుంచి. సో లైక్ ఈక్వల్లీ ప్రెషర్ కెన్ బి డన్. हनी नेचुरल लेना लाइक आर्टिफिशियल प्रोडक्ट्स नहीं है. और लाइक शुगर में क्या है लाइक केमिकल ये यूज़ करते हैं और ज़्यादा टाइम हाइपर रहे तो नको. हनी नहीं कुछ भी यूज़ कर सकते हैं. उसको पिकल पसंद है तो पिकल लगाओ, नहीं तो कुछ वो लगाए तो जोन से भी जाम बोले तो कुछ भी पसंद है बोलते हो. ओके, स्वीट्स आर नॉट ऑल टाइम गिवन. यू कैन गो विथ डिफरेंट टेस्ट ऑल्सो. थोड़ी लोग को मीठा, थोड़ी लोग को लाइक मिर्ची भी पसंद आता तो उस टाइम वो अप्लाई कर सकते हैं. और ज़्यादा मूवमेंट देता वो चलता ना, यू कैन मेक इट मोर. Anything else? More you wanted to explain about it? Nothing is affected anything. No, not like that. I didn't even saw and just asked. That is, you should have to see what he's doing. But he's not opening his mouth now. It's a very severe case. And speech की इवన్నీ కావాలంటే బాబు ఫస్ట్ కూర్చోవాలి, చూడాలి, అటెన్షన్ ఇవ్వాలి. సో అవన్నీ ఇస్తున్నారంటే లైక్ అదర్ థెరపీస్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ టు స్పీచ్. ఓకే,
సో ఫస్ట్ అక్కడ అయ్యాకే స్పీచ్ లో మనకి ఏంటంటే 1-on-1 ఇచ్చినప్పుడు లైక్ ఈ షుడ్ బి లైక్ అటెన్షనల్లీ అండ్ అది ఓకే బీటీసీస్ ఏమైనా ఉన్నా కానీ సరే ఓటీసీస్ ఉన్నా సరే కిట్ అంతా కాపరేట్ చేయకపోవచ్చు. సో ఫస్ట్ మనకి వస్తే నార్మల్గా కూడా నేను రిఫరెన్స్ ఫస్ట్ ఓటీ బీటీకి ఇస్తాను. వస్తుంది ADHD kids can have speech. They will have it. ఉంటాయి ADHD అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్, ADD ఉంటుంది అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ వస్తే మ్యామ్. అంటే మనకి గుడ్ కమ్యూనికేషన్ లా చిన్న ఉన్నప్పటి నుంచి పిల్లలతో మాట్లాడి సోషలైజేషన్ చేపించి మింగ్లింగ్ అయ్యి న్యూక్లియర్ ఫ్యామిలీ లేనంత వరకు ఉంటే ఆబ్వియస్లీ వస్తుంది. తాతనో బాబాయో పిన్నో అమ్మమ్మనో ఎవరో ఒకరు మాట్లాడుతుంటారు. అంటే ఫాదర్ ఎక్కడ ఆఫీస్కి వెళ్తారు కాబట్టి అంత టైం ఇవ్వలేము, టైం ఫీడింగ్ చేస్తాం కాబట్టి స్టిమ్యులేషన్ ఎక్కువ ఉండదు. స్టిమ్యులేషన్ లేనప్పుడు ఆబ్వియస్లీ రిజల్ట్స్ కూడా ఎక్కువ చేయదు. ఎగ్జామ్ రాయనప్పుడు పాస్ అవుతామంటే CPK also like little bit slow process. వస్తాయి బట్ లిటిల్ బిట్ స్లో. అప్పుడు ఏం చేయొచ్చు అంటే మీకు గోస్ నాన్ వర్బల్ ఎక్సెస్ యూజ్ చేయొచ్చు. కావాలా వద్దా ఎస్ నో రెగ్యులర్ హ్యాండ్ కావాలంటే సో అట్లీస్ట్ రెస్పాన్స్ వస్తే నాన్ వర్బల్ అయినా పర్లేదు. సో వేరే వాళ్ళు అడిగినా సరే మీరు రెస్పాండింగ్ కావాలంటే లైక్ యూజ్ చేయాలి. కీప్ ఇట్ ఎస్ ఆర్ నో ఆప్షన్. కావాలి ఎస్ అంటే ఎస్ నో అంటే ఓకే. స్పీచ్ మనకి ఏంటంటే మోస్ట్లీ విల్ ఫోకస్ ఆన్ వర్బల్. స్పీచ్ థెరపీలో కూడా ఏంటంటే వర్బల్ గానే ఫోకస్ చేస్తాం మాక్సిమం. సో లైక్ కమాండ్ ఫాలోయింగ్ అని అది ఏదైనా సరే. సో నాన్ వర్బల్ ఎప్పుడు అంటే అదర్ ఆప్షన్. ఎందుకంటే ఒకసారి కిడ్కి నాన్ వర్బల్ అలవాటు అయింది అనుకో మాట్లాడిన అవసరం లేదు కదా నేను చేసుకుంటా. సో అప్పుడు ఏం కావాలంటే ఇట్లా అనుకో అంతే చెప్పడు ఇది కావాలి అని. సో మోస్ట్లీ విల్ ఫోకస్ ఆన్ స్పీచ్ ఓన్లీ. సో వర్బల్ గా ఎంత స్టిమ్యులేషన్ ఇచ్చి ఎంత మాట్లాడిపిస్తే దట్ విల్ బి మోస్ట్ ఇంపార్టెంట్. నాన్ వర్బల్ తో పాటు యాక్టివిటీ చేపిస్తారు. అదే అందుకే యాపిల్ తీసుకుంటా. సో మనం కూడా గెస్టర్స్ యూజ్ చేస్తాం. గెస్టర్స్ తో పాటు కమ్యూనికేషన్. సో ఓన్లీ గెస్టరింగ్ కూడా యూజ్ చేస్తే అంతే ఫ్లైట్ మోడ్. ఎనీథింగ్ Three people can do, but he's having color blindness. He's having color blindness. ఓకే కలర్ వేరియేషన్ అంటే లైక్ ఇట్ డిపెండ్స్ మ్యామ్. అంటే లైక్ కిడ్ కండిషన్ బట్టి. సో కిడ్ కలర్స్ అర్థం అవుతున్నాయా లేదా? He's having color blindness. That's why he's not identifying colors. He can only see white and black. మనకి కలర్ డిఫరెన్షియేషన్ That and she's asking him to make identity. కొంచెం మండితనం ఉండొచ్చు లైక్ ఇంట్రెస్ట్ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. సో బాగుంది. ఇప్పుడు ఏంటంటే లైక్ 3 థెరపీస్ కానీ ఏం ఇట్లా ఓటీపీటీ వేసి 3 కలిపి ఒకటే ఏం తీసుకోండి. 3-4 రోజులు టార్గెట్ పెట్టండి. డెఫినెట్లీ 1 వీక్ లోనే షార్ట్ పెట్టి He's used to that place. సో అప్పుడు ఏం తప్పు లేదు. బయట తీసుకెళ్ళినప్పుడు కూడా ప్రాక్టీస్ చేసేస్తాం. పార్క్ లో కూడా చేపించచ్చు. షాపింగ్ మాల్ కూడా కూర్చోబెట్టి లంచ్ టైం లో చెప్పి అంటే లైక్ Maybe he's bored with that place. Yeah, bored. He's bored with your home. Meeting സംസാരിക്കുന്നില്ല പുറത്ത് സംസാരിക്കുകയാണ്. He's bored by looking at your mother's face. Nothing, I'm just joking. He said that answer also. సో మనం ఇంట్లోనే చెప్పాలి స్పీచ్. నథింగ్ లైక్ దట్ ఎనీవేర్ కండిషన్. అండ్ మ్యామ్ రోజు ఇంట్లోనే ఉంటారు కదా, దా రొటీన్ వాళ్ళకి ప్రాక్టీస్ అయింటుంది. వెన్ దే గో అవుట్ ద బ్రెయిన్ విల్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్. ద ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కువ అయ్యి వాళ్ళకి ఎక్సైట్మెంట్ అవుతారు. ఈజ్ లైకింగ్ దట్ ఎన్విరాన్మెంట్. అంటే నార్మల్గా మనం కూడా బయట వెళ్ళినప్పుడు మోర్ ఎనర్జీ. ఇంట్లో కూర్చొని విల్ గో విత్ ద సేమ్ రొటీన్. ఇంకా ఎనీ అదర్ డౌట్స్ మ్యామ్? యూ కెన్ ఆస్క్ మోర్ అబౌట్ స్పీచ్. బట్ ఆల్ దేర్ Lack of socialization. Lack of socialization. సో తనకి అది ఫీల్ కావాలి ఫస్ట్. ఇన్ని రోజులు మనం ఏంటంటే నార్మల్గా చేపించినాం. అది చెప్పండి చెప్పండి. అయితే
యుఎస్ లో ఉన్నప్పుడు స్మరణ్ చాలా క్లోజ్ వాళ్ళ కజిన్ కి, బట్ వాడు ఎప్పుడు ఆడకపోయేది. సో ఎప్పుడు ఆ బాబుతో ఆడకపోయేది. వాడు ఎప్పుడు కంప్లైంట్ చేస్తాడు, అది స్మరణ్ బాబు నాతో ఆడట్లేదు అనేది. సో హాయ్ బాయ్లు వాడికి తెలుసు, అది సేమ్ మీరు చెప్పినట్టే, హాయ్ చెప్పు అంటే హాయ్, బాయ్ చెప్పు అంటే బాయ్, అంతే ఉండేది. సో చాలా రోజుల తర్వాత అతను వీడియో కాల్ చేసిండు, అంటే మేము యుఎస్ లో ఉంటాము, వాళ్ళు కూడా ఉంటారు. సో చాలా రోజుల తర్వాత మా ఆడపడుచు కాల్ చేసి మాట్లాడుతుంటే వాడు మామూలుగా రూమ్ లో ఉన్నాడు, వాడి గొంతు విన్నాడు. కృషి మా పాపని చూపిస్తుంటే వాడు మాట్లాడుతుంటే వాడి మాట విని వెంటనే హాయ్ కృషి ప్రామిస్ చెప్తున్నా, ఇది నేను వాడికి చెప్పలేదు, కృషి ఉన్నాడు అని చెప్పలేదు, హాయ్ అని చెప్పమని చెప్పలేదు, ఏం చెప్పలేదు. వాడి వచ్చి హాయ్ కృషి అంటే వాడికి హ్యాపీ ఫీల్ అయ్యాడు, అంటే మిస్ అవుతున్నాడు. ఆల్మోస్ట్ 1 year అయిందనమాట ఆ బాబుని చూసి. హాయ్ కృషి హౌ ఆర్ యూ ఇట్లా అన్నాడు, లిటరల్ గా చెప్తున్నా. వాళ్ళు షాక్ అయ్యారు, అప్పుడు స్మరణ్ బాబు మాట్లాడుతున్నాడు అని చెప్పి. అంటే వాడు ఎప్పుడు వాడు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా పిల్లలు, వీడు మాట్లాడేది కాబట్టి వాడు ఎక్కువ ఆడకపోయేది. సో వస్తుంది అంటే మీరు అడిగింది కాబట్టి. అంటే నాకు స్మరణ్ వీళ్ళందరికీ తెలుసు హౌ మచ్ ఐ వెంట్ త్రూ. చాలా బీటీ ఇష్యూస్ ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి, కానీ వాడు స్పాంటేనియస్ గా మాట్లాడడం అయితే అప్పుడు జరిగింది రీసెంట్ గా 1 day బ్యాక్. ఇంపార్టెన్స్ ఆఫ్ ద పర్సన్స్ నచ్చిన వాళ్ళకి చెప్పొచ్చు, చెప్పలేం. ఓకే, అండ్ చైల్డ్ ఎవరికైతే లైక్ మనం ఇప్పుడు థెరపిస్ట్ ఇష్టపడరు, మమ్మీ ఇష్టం ఉండదు, సో ఎవరి లవ్ ఉంటుంది మేడం. ఆబ్వియస్లీ ఎవరెక్కువ కేర్ తీసుకుంటే వాళ్ళకి వెళ్ళదు. నాకు కూడా నా చిన్నప్పుడు మమ్మీ వెళ్ళదు, సో డాడీ సాఫ్ట్ ఉండే కాబట్టి డాడీ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో అట్లా, సో ఇష్టం లేని వాళ్ళకి లైక్ మనం ఎప్పుడైతే చైల్డ్ని ఆ పని చెయ్యి లైక్ ఒత్తిడి పెడతామో వాళ్ళు నచ్చరు, ఆబ్వియస్లీ నచ్చరు. సో అదే విధంగా మనం వీ హ్యావ్ టు టర్న్ అవుట్ దెమ్, అంటే వీ హ్యావ్ టు రీఇంపోజ్ దెమ్. ఎట్లా మంచి చేస్తున్నాం, వెరీ గుడ్. సో చెప్పిన పని చేస్తే దానికి ఒక అప్రిషియేషన్ ఇవ్వండి. సో దే విల్ ఫీల్ లిటిల్ బిట్ ఓకే హ్యాపీ, చెప్పింది అమ్మ ఒక హగ్ లైక్ గివ్ అ కిస్ ఆర్ సంథింగ్. సో మేక్ దెమ్ టు డూ ఒక చిన్న ఏదైనా తన నచ్చిన ఆబ్జెక్ట్ కానీ లైక్ ఫ్రూట్, మేక్ దెమ్ టు హ్యాబిచుయేట్ లైక్ దట్. అప్పుడు ఏంటంటే జనరలైజేషన్ వస్తుంది. సో కంటిన్యూస్ సెట్ ఉన్నా కానీ సరే అంతే, ఇంక వినరు, ఇంకా మనం పిలిచినా కానీ సరే మెల్లగా వింటారు, అటు వెళ్ళిపోతారు. సో లవ్ కూడా ఇంపార్టెంట్ చైల్డ్ కి. సో గో ఇట్ ఇన్ 2 ways. అంటే ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు జస్ట్ ఇక్కడ పిక్చర్ కార్డ్స్ యూస్ చేస్తాం కదా, ఇంట్లో రియల్ ఆబ్జెక్ట్స్ ట్రై చేయండి. ఇప్పుడు వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ లేకపోతే టేబుల్, పెన్, పేపర్, బుక్, ఇక్కడ పిక్చర్స్ తో ఏం చేసింటామో జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ రియల్ ఆబ్జెక్ట్స్, సో దే డోంట్ ఫీల్ బోర్ అండ్ దే విల్ షో ఇంట్రెస్ట్ and they'll learn easily. And we should not consider that we have to practice, this time is for practice, this time is for lunch, not like that. When you are giving for feeding, that time you can teach what is this is apple, like that. Anything, not only apple, not only colors, you can ask that which color is this apple, like just how you treat normal kid, you have to treat like that. And you should not do that, he needs special attention, like that you should not take care like that. And you should model everything, whatever you are doing in the kitchen or in the hall or bedroom, whatever. You just ask him help, can you do for me this, can you help, like that. So they'll understand easily with the real objects, except to the kids. And one thing to all the single parent kids I wanted to say, ఏంటంటే లైక్ ఒక బాబు ఉన్నాడు కదా, గారాబం అది ఇద్దరు పిల్లలు ఉన్నట్టు చూసుకోండి, ఓకేనా. ఒక కిడ్ ఉన్నాడని చెప్పేసి ఏంటంటే ఓవర్ ప్యాంపరింగ్ లైక్ గివింగ్ హిమ్ చిన్నది పడితే పడనివ్వండి, నొప్పి తెలియని నెక్స్ట్ టైం చేయడు వాడు. సో మేక్ హిమ్ టు ఫెల్ హిమ్ డౌన్, అప్పుడు ఏంటంటే భయం ఉంటుంది కదా. సో ఒక్క కిడ్ ఉండడం వల్ల ఏమైతే అంటే లైక్ ఓవర్ కేరింగ్, అది పడిపోతారేమో. మా దగ్గర వచ్చిన కూడా పేరెంట్స్ తీసుకుంటారు, సార్ మెల్లిగా సార్ మెట్ల మీద ఏం కాదు, దెబ్బ దాకా ఏమైతుంది, ఏం కాదు కదా. మనం చిన్నప్పుడు ఎప్పుడు పడలేదు, అసలు పడ్డాం కదా, పడినప్పుడే నేర్చుకున్నాం కదా. సో అంతే, సో అంత కేరింగ్ వద్దు, అంత కంఫర్ట్స్ ఇవ్వద్దు చైల్డ్ కి. మేక్ దెమ్ టు బీ ఇండిపెండెంట్. సో తనంతలో తనకు ఛాన్స్ ఇవ్వండి. చిన్న ఉన్నప్పుడు నాకైతే ఏమంటుండే తెలుసా, కింద పడితే ఏడుస్తే ఆ పైసలు కూడా తీసుకోవాలంటే లైక్ పైసలు కంగారు. సో సేమ్ అదే ట్రిక్స్ ఫాలో అయ్యండి. వాట్ ఎవర్ హ్యాస్ బీన్ హ్యాపెన్ ఇన్ అవర్ పాస్ట్, రిమెంబర్ ఇట్ బ్యాక్ అండ్ మేక్ అప్లై ఇట్ ఇన్ యువర్ సైడ్, ఓకేనా. సేమ్ నేచురల్ మోడల్ వెళ్ళండి, అంత కంఫర్ట్స్ ఇవ్వదు పిల్లలకు కూడా. అంత ఇచ్చినా సరే దే విల్ బి లైక్ ఓవర్. ఆ మెల్ల వచ్చేసి డాడీ కూర్చొని అంటే పడుకుంటారు వాళ్ళు. సో వద్దు, కూర్చొని నిలబెట్టి అడగండి ఫస్ట్. మేక్ హిమ్ టు సే ఇట్ మోర్, ఓకేనా. సో ఫ్రీడమ్ ఓకే, బట్ గివింగ్ ఇట్ ఇస్ మోర్ ఆల్సో ఇస్ లైక్ ప్లీజ్. Any other doubts, ma'am? Anything else you wanted to know more?
ఓకేనా. సో ఇవన్నీ యాక్టివిటీస్ చేపిస్తప్పుడు కూడా మన టార్గెట్ ఒకటే, మెయిన్ స్ట్రీమ్ కి హెల్ప్ అయ్యేటట్టు చేపించాలి ఏమన్నా సరే, ఓకేనా. సో మేక్ హిమ్ టు ఇంట్రడ్యూస్ మోర్, జనరలైజ్ మోర్, అన్ని ఇష్యూస్ సార్ట్ అవుతాయి, BTOTs కూడా సార్ట్ అవుతాయి. బట్ ఏంటంటే ఎప్పుడు జనరలైజ్ చేపిస్తప్పుడే థెరపీస్ దగ్గర ఇంటాడు, ఇంటికాడ విన్నాడు అంటే ఇంటికాడ ఏ విధంగా వినాలని థెరపీస్ దగ్గర నుంచి నేర్చుకోండి, వినండి. సో ఇక్కడికి వచ్చినాక చాలా మంది దే విల్ బి లైక్ బిజీ విత్ సమ్ ఆఫ్ ద అదర్ వర్క్స్, బట్ పేయింగ్ అటెన్షన్ అండ్ లుకింగ్ అట్ ద స్క్రీన్స్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలు ఏ విధంగా చూస్తున్నారు అని, ఎందుకంటే మనం అంతా సీరియస్ గా ఫిక్స్ అయ్యి వస్తాం. ఫస్ట్ డే విల్ బి వెరీ సీరియస్. ఇక్కడ తీసుకొచ్చినప్పుడు పినాకిల్ జాయిన్ అయినప్పుడు ఎట్లయినా కొట్టేసేయాలి, ఏమైనా ఉంటే నేను అడగాలి, ఫీజు కడుతున్నాం కదా మేము అడుగుతాం. సో ప్రతి డే కూడా ఫస్ట్ డే లాగా ఉంటే ద రిజల్ట్స్ విల్ బి సూపర్, ఓకేనా. సో మంత్స్ టుగెదర్ మీరు డిసైడ్ చేసుకోండి, ఒక నెలది 2 నెలల్లో పని చేద్దామా, 1 నెలలో పని చేద్దామా అని. సో ఒక్కరోజు మిస్ అయినా సరే ఆ 1 నెల 2 నెలలకు పోతుంది. సో 2 నెలలకు పోతే ఆబ్వియస్లీ అన్ని బర్డన్స్ పెరుగుతాయి, సో మీకు కూడా ఇబ్బంది అవుతుంది. సో టార్గెటింగ్ మనం ఎంత ఫోకస్గా ఉండి ఫస్ట్ డే లాగా ప్రతి డే చూసుకుంటే రిజల్ట్స్ కూడా అంత ఫాస్ట్గా వస్తాయి, ఓకేనా. సో ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఎగ్జామ్షన్, మనం కూడా లీవ్ తీసుకుంటాం, పిల్లలు కూడా లీవ్ ఇవ్వచ్చు, మరీ స్ట్రిక్ట్ ఉండకుండా. సో హాలిడేస్ వచ్చినప్పుడు కూడా యూ కెన్ టేక్ ఇట్ యాస్ క్యాజువల్, ఓకే. ప్రత్యేకంగా లైక్ వెన్ యూర్ ఫోకసింగ్ మోస్ట్లీ ఫోకస్ ఆన్ దట్, ఓకే. ఏ యాక్టివిటీ కూడా అంత టైం పట్టదు మ్యామ్. సో ఇట్ ఈస్ లైక్ 50-50, థెరపిస్ట్ అండ్ ద పేరెంట్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. సో మనం కూడా అంతే శ్రద్ధగా లైక్ చేస్తే డెఫినెట్లీ ద కెరీర్ లైక్ ఇంప్రూవ్, ఓకేనా. అండ్ పేరెంట్స్ తో లైక్ అడిగినప్పుడు నార్మల్ ఏం చేస్తారు అది కాకుండా గో విత్ ద మిరాకిల్ యాప్ ఉంది మనకి. సో ఒకవేళ చెప్పినట్టు మనకి ఇప్పుడు చెప్తారు, వింటారు, తర్వాత ఇంటికి వెళ్ళినాక ఏదో యాక్టివిటీలు ఎంగేజ్ అయ్యి ఒక్కొక్కసారి ప్రాక్టీస్ చేయకపోవచ్చు. మిరాకిల్ యాప్ యూజ్ చేయండి, యూజ్ చేసినప్పుడు ఏంటంటే కిడ్స్ కూడా ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో వీఆర్ స్ట్రగ్లింగ్ లాట్. నేను థెరపీ తీసుకోవడం కాకుండా మా పని థెరపీ తీసుకున్నాక వాయిస్ రికార్డింగ్ పెట్టాలి. మీ అందరికి ఎంతమంది వింటారో విన్నారో నాకైతే తెలియదు, వాయిస్ రికార్డింగ్ పెడతాం, ఫీడ్బ్యాక్ త్రూ టైపింగ్. సో ఇట్ ఈస్ లైక్ ఈజీ యాక్సెసింగ్. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు యాక్టివిటీ ఉంది కదా, ఒక 10 నిమిషాలు చెప్దాం రా ఈరోజు, లైక్ యూ సే ఇట్ సమ్ రికార్డింగ్ వీడియోస్ కూడా. సో మేడం వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే లైక్ ఈ మధ్య కొత్తగా వచ్చింది మిరాకిల్ యాప్ లో. సో ఇఫ్ గోయింగ్ విత్ కలర్ కాన్సెప్ట్, ఓటీ వాళ్ళు, బీటీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా దాంట్లో వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్తున్నారు వీడియోస్ ఏ విధంగా చేయాలని చెప్పి. ఖాళీ టైం ఉన్నప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ కాకుండా మన మిరాకిల్ యాప్ కూడా యూజ్ చేసుకొని దాంట్లో కిడ్స్ కి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అని కూడా యూజ్ చేసుకొని, ఓకేనా. దట్స్ అవర్ మెయిన్ మిషన్ అండ్ మోటో. అంటే చైర్మన్ సార్ కూడా అందుకే యాప్ ఇంట్రడ్యూస్ చేసిండు. ఇట్ షుడ్ బి మోర్ అవైలబుల్. ఇంత ట్రాన్స్పరెన్సీ ఇచ్చింది, సీసీ కెమెరాలు పెట్టి లైక్ మేకింగ్ ద చైల్డ్, మనకు ఐ విట్నెసింగ్ ఎవ్రీ టైం ఉన్నాడు కదా. సో అంత ట్రాన్స్పరెన్సీ ఇంట్లో కూడా ఇవ్వాలని చెప్పి మిరాకిల్ యాప్ ఇచ్చారు అనమాట. సో మిరాకిల్ యాప్ లో గో విత్ ఆల్ ద యాక్టివిటీస్, వన్స్ యూ కెన్ రెఫర్ అండ్ యూ కెన్ ఇఫ్ పాసిబుల్ మీ కిడ్స్ కూడా షేర్ చేసుకోండి. లైక్ వేరే పేరెంట్స్ చూసినాం కదా దీని నుంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది అండ్ గివ్ us ద ఫీడ్బ్యాక్స్. అంటే మేము చూసాం సార్ అది అప్లై అయింది నిజంగానే, యూ విల్ ఓన్లీ విల్ బి సేయింగ్, ఓకేనా. మిరాకిల్ని వాడుకోండి, లైక్ యూ కెన్ బి మోర్ అండ్ మోర్ నాలెడ్జబుల్, ఓకేనా. ఎందుకంటే థెరపీకి మనకి ఇంపార్టెన్స్ ఇంత ఇస్తాం కాబట్టి వన్ థింగ్ ఫ్రమ్ మై సజెషన్, మేక్ యూస్ ఆఫ్ మిరాకిల్ యాప్, ఓకేనా. And any other doubts, ma'am? Any other doubts, ma'am? We'll end up. Any other doubts, ma'am? So all are satisfied with the speech, group therapy, discussion, parental counseling. Happy, yeah? Okay, super. Thanks a lot. So like చాలా మంది పేరెంట్స్ like every time I see one of the new faces will be joining more. సో లైక్ అందరికీ స్ప్రెడ్ చేయండి. మీరు ఇక్కడ సోఫాలో కూర్చున్నప్పుడు కూడా లైక్ ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రూప్ థెరపీ తెలియాలి కదా. సో సోషలైజేషన్ వస్తుందమ్మా. అంటే లైక్ నాకు చెప్పేది ఏంటంటే లైక్ ఇట్ విల్ లైక్ ఇన్ జనరల్ మనం నేర్పించింది కొన్నిసారి ఇంట్లో చేయకపోవడం అంటే ఇక్కడ డిస్కస్ చేసినప్పుడు సాటర్డే గ్రూప్ థెరపీ ఉంది, అందరం కలిసి పోదాము, వాళ్ళు ఎట్లా చేయాలో చూస్తాం. లైక్ ఇట్ విల్ బి అవర్ రెస్పాన్సిబుల్ కదా. సో అంత ఇంట్రెస్ట్ రావాలి గ్రూప్ యాక్టివిటీ కూడా, అప్పుడు దే విల్ ఫీల్ జనరలైజేషన్. ఏదైనా సరే ఫస్ట్ ప్రాక్టీస్ ఇక్కడనే అవుతుంది కాబట్టి గ్రూప్ లో కూడా ఫస్ట్ ఇక్కడ అవుతుంది, తర్వాత లైక్ గో ఇట్ అండ్ ఇంట్రడ్యూస్ ఇన్ ద హౌసెస్, ఓకేనా. అండ్ మేడం వన్ మోర్ డౌట్ ఉంది అనుకుంటా, ఏం లేదా? Done? Thanks a lot. And yeah. So madam like we'll all say happy only ఒక చిన్న చీర వీడియో పెడదాం అంటే మంచి చెప్పిన హ్యాపీ అక్కడే కూర్చొని విషయం హ్యాపీ